బంతిలాంటి ఆకారం, భీమవరం యాస, చూడగానే పెదవులపై నవ్వొచ్చేసే బాడీ లాంగ్వేజ్. సునీల్ కమెడియన్ గా నిలబడడానికి అవే ఆయుధాలయ్యాయి, సాధనాలుగా మారాయి. అతని కామెడీ టైమింగ్ సూపర్బ్ అని అంటూ ఉంటారు జనాలంతా. కొన్ని సినిమాల్ని తన భుజాలపై వేసుకుని లాగించేశాడు. అలాంటి సునీల్ హీరో అయ్యాక ఈ మధ్యకాలంలో ఫ్లాపులు చూడాల్సి వస్తోంది. మొన్న రిలీజ్ అయిన కృష్ణాష్టమికి కూడా ఫ్లాప్ టాక్ రావడంతో సునీల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఈ సినిమాపై తను చాలా ఆశలు పెట్టుకున్నాడు, అంతే కష్టపడ్డాడు కూడా. ఆపరేషన్ బాధని ఓర్చుకుంటూ కూడా స్టెప్పులేశాడు, తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడు, పాత్ర పరంగానూ కష్టపడ్డాడు. ఈ సినిమాలోనూ అన్నీ ఉన్నాయి, కానీ ఏదో లోటు. ఆ లోటు పేరే సునీల్ స్టైల్ ఆఫ్ కామెడీ. సునీల్ అంటే వినోదమే అన్నది జనాల అభిప్రాయం. ఈ భీమవరం బుల్లోడ్ నుంచి జనాలు కోరుకునేది ఆ నవ్వులే. సునీల్ వచ్చాడా, ఫటాఫట్ పంచులేశాడా, నవ్వించాడా అనేది చూస్తూ ఉంటారంతా. కమెడియన్ గా తన బలం అదే. దాన్ని మర్చిపోయి గారెడీలు మొదలెట్టాడు సునీల్. సునీల్ హీరో అయిపోవచ్చు, మిగిలిన మాస్ హీరోల్లా డాన్సులు, ఫైట్లు చేస్తూ ఉండొచ్చు, కానీ అతని నుంచి ఇప్పటికీ ప్రేక్షకులు మాత్రం వినోదాన్నే కోరుకుంటూ ఉన్నారు. అది ఇవ్వడంలో మాత్రం సునీల్ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ నే తీసుకోండి, తాను ఎన్ని ఫార్ములాలు పట్టుకుని తిరిగినా అంతిమంగా ప్రతి సినిమాలోనూ నవ్వించాడు. అదే రాజేంద్రుడి గెలుపు రహస్యం. ఆలీ లాంటి కమెడియన్లు హీరోగా నిలదొక్కుకోవడానికి కారణం అదే. తమ బలాన్ని వదిలి మాస్ హీరోల్లా చలామణి అవ్వాలని చూస్తారు. అక్కడే ప్రయత్నాలు బెడిసి కొడుతూ ఉంటాయి. సునీల్ కూడా అదే చేస్తున్నాడు. పైగా ఈ సిక్స్ ప్యాక్ వ్యామోహం నుంచి బయటపడాలి. బుగ్గలు లాగేసిన సునీల్ మొహాన్ని అస్సలు చూడలేకపోతున్నారు జనాలు. రఫ్ లుక్ తనకు సూట్ కాలేదన్న విషయం సునీల్ గ్రహించాలి. కథలో తన పాత్రలో ఏదో ఒక మ్యాజిక్ ఉండేలా జాగ్రత్త పడాలి. తనదైన శైలిలో ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. మాస్ హీరోగా ఎదగాలన్న ట్యాగ్ లైన్ విసిరి అవతల కొట్టి వినోదాత్మక కథలతో ప్రయాణం చేస్తే సునీల్ కెరియర్ మళ్లీ గాడిలో పడే అవకాశాలున్నాయి.